హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి డిన్నర్ రెసిపీస్ అనమాట. డిన్నర్ రెసిపీస్ సలాడ్స్. ఈ 2 రెసిపీస్ మీరు ట్రై చేయండి. 1 వీక్ 1 రెసిపీ ట్రై చేయండి. పక్కా వెయిట్ అనేది చాలా అంటే చాలా తగ్గుతారు. సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది మీకే. 1 వీక్లోనే ఒక 3 to 4 kgs అయితే కంపల్సరీ తగ్గుతారు. అండ్ బెల్లీ దగ్గర తక్కువ అవుతుంది ఫ్యాట్ కూడా. అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెల్కమ్ టు ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ చికెన్ సలాడ్ అనమాట. అండ్ చికెన్ అయితే ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నో ఆయిల్, నో సాల్ట్. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆయిల్, తక్కువ వేసుకోండి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. అండ్ ఒక కట్ట అండ్ పాలకూర తీసుకున్నాను. అండ్ కాడలు లేకుండా ఓన్లీ ఆకులే వేసుకోవాలి. అండ్ కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్కి పెట్టేసుకోండి, మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ ఉంది కదా, చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్లో మెత్తగా అయ్యేంతవరకు. అండ్ పాలకూర అనేది వెయిట్ అంటే చాలా తగ్గిస్తుంది. అండ్ చాలా రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. పాలకూర అనేది మన బాడీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాలకూర. చూడండి, ఇలా మెత్తగా అయిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత అండ్ టమాటాస్ ఒక 2 తీసేసుకున్నాను మీడియం. అండ్ టమాటాస్లో సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ తీసేయండి. సీడ్స్ తీసేసి ఫ్రై చేసేసుకోవాలి. అవి సీడ్స్తోనే అలానే వేసారనుకోండి కిడ్నీలో రాళ్ళు పడతాయి, అందుకే తీసేయండి. చూడండి, ఇలా మెత్తగా కుక్ చేసేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ అయితే మెత్తగా కుక్ అయిపోతుంది. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పౌడరు అండ్ మిక్సీ పెట్టేసుకున్న పాలకూర ప్యూరీని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ కొంచెం కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత చికెన్ ఉంది కదా, చికెన్ మొత్తం వేసేసుకోవాలి. ఒక 1/2 కప్ అంతా చికెన్ తీసేసుకున్నాను కదా, ఉడకబెట్టిన చికెన్ వేసేసుకోవాలి. అండ్ పాలకూర చికెన్ సలాడ్ ఈజ్ రెడీ. బాగుంటుంది, ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేయడమే. అండ్ చాలా అంటే చాలా ఫాస్ట్ రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ సలాడ్స్ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ దగ్గర కొవ్వు కూడా తగ్గుతుంది. అండ్ వెయిట్ కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతాము. చూడండి, చికెన్ పాలక్ సలాడ్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేర్చేసుకున్నారు కదా చికెన్ పాలక్ సలాడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగ్ సలాడ్ అనమాట. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ కట్ చేసుకొని మామూలుగా ఒక మీడియం లాగా కట్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మరి సన్నగా కాదు, మరి ఎంత మీడియం కాదు, మామూలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసేసుకోండి. నేనైతే 1 క్యాప్సికమ్ అనేది వేసేసుకున్నాను. అండ్ ఎల్లో, గ్రీన్, రెడ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను నా దగ్గర వచ్చేసి అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అయితే వేసేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ అయితే. అండ్ నో సాల్ట్ అయితే అసలు సాల్ట్ వేయకూడదు. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అండ్ సాల్ట్ అయితే అస్సలు వేయకూడదు. మీకు కావాల్సి వస్తే మిరియాల పౌడర్ అయితే వేసేసుకోండి. సాల్ట్ అయితే అస్సలు వేయద్దు. అండ్ దీంట్లో అయితే అస్సలు సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకున్న తర్వాత అండ్ 1 టమాటా కట్ చేసి వేసేసుకున్నాను.
అండ్ చెప్పాను కదా సీడ్స్ అనేటివి తీసేసేయండి. అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్ అలాగా ఒక 4 భాగాలు కట్ చేసేసేయండి ఒక గుడ్డులో. 2 ఎగ్స్ తినండి సరిపోతుంది. అండ్ మీకు క్యాప్సికమ్ పోదనుకుంటే ఓన్లీ ఆనియను అండ్ టమాటా పెట్టేసుకొని ఎగ్స్ కట్ చేసి తినండి. అండ్ 6:00 కల్లా డిన్నర్ అనేది కంప్లీట్ అయితే అవ్వాలి. మనం ఇంట్లో వర్క్ అంతా చేసేసరికి అంతా అరిగిపోతుంది. ఆహారం అనేది చక్కగా అరుగుతుంది. అండ్ కొవ్వు కావడానికి అవకాశమే ఉండదన్నమాట. చూడండి ఇలా. చూడండి అండ్ ఎగ్ సలాడ్ ఈజ్ రెడీ. బాగుంటుంది. అండ్ పాలక్ చికెన్ సలాడ్ కంటే ఇది ఎగ్ సలాడ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. అండ్ ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో అండ్ వెయిట్ లాస్ గురించి కూడా అండ్ కామెంట్ చేయండి. ఇంకా షేర్ చేస్తూ ఉంటాను రెసిపీ.